హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిర్షా భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. కాస్త లేట్ అయింది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా డేస్ తర్వాత పుష్ప 2 మూవీకి అయితే వెళ్ళాను. మూవీ విషయానికి వస్తే చాలా బాగుందండి. సినిమా ఎటుంది? సో చూసారు కదండి మా టుట్టి రియాక్షన్ అయితే తగ్గేదేలే అంటుంది. సో ఇక్కడ వచ్చేసి సండే అంటేనే కొంచెం కాస్త లేటుగా అయితే లేస్తామండి. సో అందుకనేసి మార్నింగ్ కాఫీ అయితే తాగాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదండి. ఈ సండే అయితే ఏం పనులు పెట్టుకోలేదు, కాస్త రిలాక్స్గా ఉందాం అనుకున్నాను. సో అందుకనేసి మూవీకి అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. అలా సరదాగా వెళ్దామనేసి. చాలా డేస్ అయిపోతుందండి. నేను లాస్ట్ సినిమా చూసి భగవత్ కేసరి అనుకుంటా, అంతేనండి. ఇంకప్పటి నుంచి అమరన్ మూవీకి వెళ్దాము అనుకున్నాము. చాలా బాగుందని టాక్ వచ్చింటే, కానీ వెళ్ళలేకపోయాను. ఇంత లోపల ఈ పుష్ప 2 వచ్చింటే. సో పుష్ప 2 కూడా అల్లు అర్జున్ గారు అమ్మవారి గెటప్ వేసుకొని ఉంటారు కదా, అది చూస్తూ ఉంటే నాకు బాగా అనిపించింది. అందుకనేసి ఆ సీన్ చూద్దామనేసి బాగుంది అని అంటున్నారు కదా అనేసి వెళ్ళాము. మూవీ విషయానికి వస్తే చాలా బాగుందండి. చాలా బాగా కష్టపడ్డారు. బేసిక్గా చెప్పాలంటే నేను ఎవరు ఫ్యాన్ అయితే కాదండి. మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. సో ఈ కాలంలో రక్త సంబంధికులే ఎవరికెవరు అన్నట్లు ఉంటారు. అంటే మనకు కష్టంలోనైనా ఆనందంలోనైనా పాలు పంచుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేవు కదా. ఏమి పిచ్చండి బాబు. ఫ్యాన్స్ వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, కానీ మరీ అంత అభిమానం అయితే ఉండకూడదండి. సో అంటే వాళ్ళ ప్రొఫెషన్ అదే కాబట్టి పిచ్చి ఉండొచ్చు, కానీ మరీ అంత పిల్లోళ్ళని వేసుకొని పోయి ఫస్ట్ రోజే చూడాలి అని అంత మెంటాలిటీ అయితే ఉండకూడదండి. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియను. ఇప్పుడు చూడండి, పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీతో సహా వెళ్ళేసి, ఇప్పుడు ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి చూస్తే ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ మదర్ వచ్చేసి చనిపోయారు కదా. సో ఎందుకండి అంత పిచ్చి? ఎందుకండి? వాళ్ళు మనలాగే మనుషులే కదండి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు హీరోలు హీరోయిన్స్ అయ్యారు. మన ఇంట్రెస్ట్ని బట్టి మనం అయితే ఇలా హౌస్ వైఫ్లుగా ఉండము. అంతేగాని వాళ్ళకు మనకు తేడా ఏముంటుందండి? మరీ ప్రాణాల మీద తెచ్చుకునేంత అభిమానం అయితే ఉండకూడదండి. ఇప్పుడు ఇంత జరిగింది. మనసున్న మహారాజుగా అల్లు అర్జున్ గారేమో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు, డబ్బులు అందుకు ఇస్తారు. అది వాళ్ళకు ఉండే అభిమానం అండి. డబ్బులతో కొనలేనిటి కూడా చాలా ఉంటాయండి. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చి మనకు కొండంత అండగా తోడుగా ఉన్నా, ఆ అబ్బాయి మంచిగా కోలుకొని భవిష్యత్తులో ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినా కూడా ప్రాణాలైతే మళ్ళీ తిరిగి రావు కదా. వాళ్ళ అమ్మ ప్రేమను ఎవరు ఇవ్వలేరండి. అందుకనేసి దయచేసి అభిమానం ఉండొచ్చు, కానీ మరీ ఫ్యామిలీస్కు దూరం అయ్యే అభిమానము ఏమి పోయినా కూడా సంపాదించుకోవచ్చునండి. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. సో కానీ వాళ్ళమ్మలోను లేని లోటు ఎవరూ తీర్చలేరు కదా. అందుకనేసి దయచేసి అభిమానం పెట్టుకోండి, కాదనడు, కానీ ప్రాణాలను తీర్చుకునేంత అభిమానం అయితే ఉండకూడదండి. వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది కాబట్టి తొక్కిసలాటలలో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో అందుకనేసి ఈరోజు కాకపోయినా రేపైనా చూడొచ్చు కదా అన్నట్టు మైండ్ సెట్తో ఉండండి. సినిమా అనేది మనకు రిలాక్సింగ్ కోసము, మన మైండ్ డైవర్ట్ అయిపోయి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో అలా సరదాగా వెళ్తాము. సరదాగా వెళ్ళినప్పుడే ఇలా జరగడం అంటే చాలా బాధాకరము. సో అందుకనేసి ఆ అబ్బాయి మంచిగా త్వరలోనే కోలుకొని మంచిగా ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. సో నాకెందుకు చెప్పాలనిపించింది, చెప్పాను. సో ఇక్కడైతే
పన్నీర్ కాజు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. వీడియోలో చూపించాను కదా, ఇంతకుముందు కూడా ఆల్రెడీ చూపించినట్టున్నాను. సో అందుకనేసి పెరుగు ఈ మధ్య కాలంలో అస్సలు తినడమే లేదండి. సో అందుకనేసి పెరుగు తినకోకుండా ఉండే వాళ్ళకు, అంటే ఎంత చలికాలమైనా కూడా ఒళ్ళు అనేది వేడి చేస్తుంది కదా, పెరుగులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి, మంచిగా ఉంటుంది. సో అందుకనేసి పెరుగు కూడా మనం తీసుకోవాలండి. ఎంత చలికాలం వచ్చినా జలుబులు పట్టినా కూడా పెరుగు కూడా తీసుకోవాలి. సో అందుకనేసి పెరుగుని నడమన ఆల్మోస్ట్గా చాలా మటుకు రైస్లో తినడం తగ్గించేసాము. సో అందుకనేసి ఇలా అన్నా కడుపులోకి పంపేయాలి కదా అనేసి మసాలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క, కొంచెం ఒకటి పచ్చిమిర్చి వేసేసి కొత్తిమీర, పుదీనా వేసాను. కొత్తిమీర, కరివేపాకు కూడా హెయిర్కు చాలా మంచిది. సో అందుకనేసి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. మిక్సీ అయితే పట్టానండి. వీటిని కొంచెం ఒకసారి జాలీలో వేసి వడగట్టుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఉంటుంది. సో అందులో కల్లుప్పు యాడ్ చేసేసుకొని అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మసాలా మజ్జిగ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక గ్లాస్ బదులు 2 గ్లాసులైనా ఎత్తేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలా నోటికైతే చాలా మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఎండల కాలంలోనే కాదండి, ఇలా ఎప్పుడు అయినా మనం తాగొచ్చును. మన శరీరంలోకి అన్నీ మంచిగా వెళ్తూ ఉంటేనే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. సో పెరుగు చాలా డేస్ అయిపోతుందని అస్సలు తినడం లేదు మా పాప అందుకు. సో అందుకనేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ పన్నీర్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరింది, చాలా బాగుంది. సో ఇక్కడైతే జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేసి అందులోనే ఘీ యాడ్ చేయండి. దీనికి ఘీతోనే చేసుకుంటేనే జీరా రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీరా వేసేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ కాజు అయితే వేసానండి. అంతే, అవి ఏదంత వరకు వేగించుకొని కాస్త కరివేపాకు వేసేసుకొని అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ రైస్లు ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవడమే, అంతా కలిసిపోయినంత వరకు. సో అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి జీరా రైస్ అండ్ పన్నీర్ కాజు కర్రీ కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నా టన్ను టేస్టీగా ఉండే నా లంచ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇక్కడ షార్ట్ కోసం అనేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంది. ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకుంటే వెనక బ్యాక్ సైడ్ నాకు నాయిస్ వాయిస్ వస్తుంది. సో అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మూవీకి అయితే వెళ్ళాను. మూవీ విషయానికి వస్తే చాలా బాగుందండి. ఒక సినిమాను 3 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని బాగుంది బాగలేదు జడ్జ్ చేయడం చాలా అంటే చాలా తప్పు. సో ఎందుకంటే ఆ సినిమా తీయడానికి ఎన్ని రోజులు, ఎంత టైము, ఎన్ని రోజులు వాళ్ళ కష్టం ఎంత ఉందో అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. చాలా బాగా కష్టపడ్డారు. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, యూట్యూబ్లో చేయాలి అంటే వాయిస్ ఓవర్ అనేది ఎన్నిసార్లు డిలీట్ చేసి మళ్ళీ చెప్పి ఎంత టైం పడుతుందో. ఒక చిన్న లిటిల్ బిట్ తీయడానికే మాకు చాలా టైం పడుతుంది. అలాంటిది సినిమా, అంత పెద్ద సినిమాలు తీయాలంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని రోజులు పడుతుందో, వాళ్ళ శ్రమ ఎంత ఉందో, వాళ్ళకు కరెక్ట్గా రావడానికి ఎన్నిసార్లు ట్రై చేస్తుంటారో. చాలా బాగా కష్టం అండి. అది దగ్గరుండి చూసిన వాళ్ళకు, ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుందేమో. ఏ సినిమా అయినా కూడా నాకు కంటెంట్ నచ్చింది అంటే నేను ఇంట్రెస్ట్గా చూస్తాను. ఎస్పెషల్లీ వీటిలో వచ్చేసి
కొంచెం ఒక సాంగ్ వచ్చేసి ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే పిల్లలతో పోయి చూడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకో అదొకటి తప్పితే మిగతాది బాగుందండి. ముఖ్యంగా ఆడపిల్లల జోలికి వస్తే ఎలా ఉండాలి అనేది ఇలాంటి మూవీస్ చూసినప్పుడల్లా జనాలలో మార్పు వస్తుందేమో. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా బాగా కష్టపడ్డారండి. ఆయన ఒక్కనికే సొంతమేమో అంత బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ అల్లు అర్జున్ గారు అమ్మవారి గెటప్లో కూడా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చూస్తున్నంతవరకు గూస్ బంప్స్ వస్తాయండి. అంత బాగుంది, చాలా బాగుంది. ఈ 2 విషయాలకు వచ్చే వీటిలో ఒక కంటెంట్ ఉంది, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ 2 సీన్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా మన అల్లు అర్జున్ గారు అయితే భార్య మాటలు వింటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన శ్రీవల్లి విషయానికి వస్తే చాలా బాగా యాక్ట్ చేసింది. పాతకాలం ఆడవారు ఇలా రెడీ అవుతారు అనేదానికి మంచిగా అయితే కట్టు బొట్టు పిలుపు అన్నీ మంచిగా ఉన్నాయి. భర్తకు విలువ ఇచ్చే విధానము, సామి అని పిలవడము, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై గైస్.